ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సంవత్సరాల సందర్భంగా కూటమి ప్రభుత్వం సంవత్సరాల సందర్భంగా యాక్సెప్ట్ ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఎందుకంటే గత 5 years బ్యాక్ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి యొక్క అభివృద్ధి నోచుకోలేదు. 5 yearsలో పెద్దగా అభివృద్ధి నోచుకోలేదు. అక్కడ వాటర్ సంబంధించిన ప్రాజెక్టు మీరు చేయలేదు, శాశ్వతమైన అసెంబ్లీ కట్టలేదు. అమరావతి డెవలప్మెంట్ కోసము గత ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రజలు చీగొట్టారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. బట్ దాని వెనుక అగైన్ ప్రజలు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నారో అంత గురుతర బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఉంది, బాబు గారి పేరు మీద ఉంది. ఓకే, ఇప్పుడు బట్ ఇతనుకున్న ఈ 20 years యాజ్ అ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది, హైదరాబాద్ కట్టిన అనుభవం ఉంది. సో కడతాడు. సో అమరావతిని డెవలప్ చేస్తాడు, ఏపీని డెవలప్మెంట్ చేస్తాడు. బట్ వీటికి కావాల్సిన డబ్బులు అంతా లేదు. సో వీళ్ళకి ఏమిందంటే 100% కేంద్ర ప్రభుత్వం డెఫినెట్లీ ఆదుకోవాలా, రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరం కలిసి ఉండాలా, సంతోషంగా ఉండాలా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మోదీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్కు సరిపోయేంత నిధులు ఇవ్వండి. వాళ్ళు కట్టుకోవాల్సిన బ్రిడ్జిలు, అసెంబ్లీ, పోలవరం ప్రాజెక్టు, మెయిన్ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ వేస్తే అక్కడ ప్రజలకు తాగునీరు, వ్యవసాయ నీరు లభిస్తుంది. అది మెయిన్ ఎజెండా, పోలవరం అనేది మెయిన్ ఎజెండా. దీనికోసం చేయాలా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తితో సీఎం చంద్రబాబు నాయుడుతో మంచి జతగట్టడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు వచ్చినా ప్రజల కోసం మాత్రం మీరు అణిగిమణిగి కలిసి ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. సహజం, ఇంట్లో ఒకే తల్లి పుట్టిన 2 అన్నదమ్ములే కలిసి ఉండలేరు. బట్ మీరు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, బాబు గారు ఒక పార్టీ. బట్ మీరిద్దరు కనుక కలిసి పనిచేసి ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని డెఫినెట్లీ ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మధ్య ఉంది. ముఖ్యమంత్రి గారి మీద, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద గురుతర బాధ్యత ఉంది. అది మాత్రం మర్చిపోకూడదు. ఇంకొక 4 yearsలో రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. జై కూటమి ప్రభుత్వం. కానీ అన్న ఇదే అంశంపై జగన్ గారు కామెంట్ చేస్తారు, దీనికి ఏం చెప్తారు? సో జగన్ అది చెప్తున్నాను. అసలు జగన్ సీఎం కాకముందు సీఎం అవుతారు అనుకున్నాను. పాదయాత్ర సీఎం అయ్యిండు, అప్రిసియేట్ చేయొచ్చు. బట్ 5 years మీరేం చేశారు? 5 years మీరేం చేశారు? నేను ఒక్కనే జగన్ గవర్నమెంట్ కాదు, అందరూ మూకుమ్మడి ప్రజలందరూ వ్యతిరేకించారు కదా, చీగొట్ట ఓడిచ్చారు కదా. అది దర్శనం. ఇక దీనికి ఎంత జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో నేను ఏమంటున్నానంటే చేయలేదు కదా. ఇప్పుడు అమరావతిని ఫస్ట్ డెవలప్మెంట్ చేసినాక మిగతా వైజాగ్ అట్లా ఉంటాయి. సో ఉన్న రాజధానిని మీరు డెవలప్మెంట్ చేయలేదు. ప్రజలకు కావాల్సిన ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఇప్పుడు బాబు గారి ప్రభుత్వంలో ఐకే ఇండస్ట్రీ వచ్చింది. మీ ప్రభుత్వం ఏమొచ్చింది చెప్పండి? జగన్ గారి ప్రభుత్వంలో అసలు విద్యార్థులకు విద్య తీసుకొచ్చిన జగన్. ఎస్, ఇది అప్రిషియేట్ చేస్తాను. అగైన్ కొన్ని ప్రభుత్వాలు మంచి చేస్తాను అంతే. ఇంగ్లీష్ విద్య మాత్రము సగటున పల్లెటూరులో ఉండే ప్రతి చిన్న స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్ విద్య అందాలి. అది కనుక ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో మనిషి ఎక్కడైనా బతకగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫెషన్ నాగేశ్వరరావు ఒకసారి చెప్తుంటారు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డా అని చెప్తాడు. బట్ ఏం చేస్తాడు, ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూసి ఇక తర్జుమా చేసేసి చెప్పేస్తుంటారు. సో ఇంగ్లీష్ అనేది డిఫరెంట్, అది రావాలి. అది ఏ దేశ భాష పరభాష అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ కనుక వస్తే మనిషి ఎక్కడైనా బతకొచ్చు, మన లివింగ్ స్టైల్ పెంచుతుంది. సో ఆ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అదే కంటిన్యూ ఇంగ్లీష్ అనేది రావాలి. డెఫినెట్ అందరికీ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలగాల. దానివల్ల ఇప్పుడున్న యువకులు, స్టూడెంట్స్ భావితరాలు మన దేశాన్ని ముందు తీసుకెళ్తారు. రేపటి భవిష్యత్ అంతా స్టూడెంట్స్ మీద ఉన్నది. కాబట్టి అది ఆ ఒక్కటి మాత్రము జగన్ ప్రభుత్వం చేసిందంటే అది ఒకటి మాత్రమే. బహుశా నాకు తెలిసేది పెద్దగా ఏం చేయలేదు. కాబట్టి జగన్ గారికి ఏమైనా అంటే మళ్ళీ జగన్ ఏమైతే తప్పులు చేశాడో ఆ తప్పులు ఇప్పుడున్న ప్రభుత్వం చేయకూడదు. ఓకే, మనము పెద్దగా చదువుకోవాల్సిన అవసరం ఏముండదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎందుకు ఓడిపోయారు, దాన్ని అనాలిసిస్ చేసుకుంటే జగన్ ప్రభుత్వము ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఇన్ఫ్రా మీద ఏం పెట్టుబడి పెట్టలేదు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఎందుకంటే బీపీసీఎల్తో ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు, ఆదానితో పవర్ ప్లాంట్ పెడుతున్నారు, ఇండస్ట్రీస్తో మాట్లాడుతున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్ అందుకే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ మినిస్టర్ బాగా పనిచేస్తారు. నేను అనుకున్నా అంటే కాస్త కూస్తో పని చేసే దిశగా ప్రయాణిస్తుంది. బట్ డబ్బులు మాత్రం లేవు. మోదీ గారు చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇది మనం కూడా ప్రజలకు కూడా ఏపీ ప్రభుత్వానికి మనం డిఫరెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. పక్క రాష్ట్రంగా భవన్ సహాయంగా తెలంగాణ నుండి వాళ్ళకి ఏమైనా నిధులు కావాలంటే సహజం. అంటే ఈవెన్ అంటే బాబు గారు రేవంత్ రెడ్డికి గురువు కాకపోయినా ఇద్దరు ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యాజ్
వాళ్ళు ఎంతమంది ఒకే పార్టీలో పనిచేశారు, గురు శిష్యులు అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వాలా, వాళ్ళ ప్రజలు ఏం అనుగుణంగా ఏం కోరుకుంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమైతే నిధులు రావాలో వాళ్ళకి కావాల్సిన ఫండ్ ఏమైనా ఉంటే డెఫినెట్ మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మనకి ఏపీ నుండి ఏమన్నా రావాల్సిన మనం మంచి చక్కగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మంచిగా మాట్లాడిన అవసరం డెఫినెట్ ఉంది. ప్రజల యొక్క రెండు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్కరం కోసం ఇద్దరు ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా కరెక్టే. బట్ రాజకీయ కోణంగా ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలను అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేయడము, మిగతా ఇంకే వేరే ఇష్యూలో కనుక మోసం చేసే కనుక చర్యలు కనుక ఉంటే ప్రజలు వ్యతిరేకిస్తారు. అది మాత్రము సుస్పష్టము ఇక్కడ. బట్ అక్కడ ఏపీ ప్రజలు, ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రము చాలా మంచి వాళ్ళు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అంటే చాలా మంచి వాళ్ళు. చెప్తున్నా, రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలకు మంచి కోసము ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ చర్య తీసుకున్నా నేను అప్రిషియేట్ చేస్తాను. రాజకీయ కోణంతో నెక్స్ట్ ఎలక్షన్ గెలవడం కోసమును ప్రజల యొక్క వాళ్ళకి కావాల్సిన వాటాన్ని, వాళ్ళకి కావాల్సిన హక్కులను మాత్రం కాల రాయకూడదని నేను కోరుకుంటాను. జగన్ గురించి ఒక మాట చెప్పాలి. జగన్ అంటే పోరాడిన యోధుల వీరుడు. ఓకే, బెస్ట్ లీడర్. బాబు చెప్తాను. బట్ సంక్షేమ పథకాలు చేయక, ప్రజలకు కావాల్సిన అభిష్టం చేయక ఓడిపోయారు. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంత త్వరగా జగన్ గెలిచారో అంత త్వరగా ఓడిపోయాడు. ఇది ఓకే, ముఖ్యమంత్రికి ఏం చేయాలని మర్చిపోయాడు కాబట్టి ఓడిపోయాడు. ఇక బాబు గారు గురించి చెప్పాల్సి అంటే ది బెస్ట్, దేశంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్లో మంచి లీడరు, విజన్ ఉన్న లీడరు, రాష్ట్రాన్ని పరిగెత్తించగలడు, అభివృద్ధి బాటలో చేయగలుగుతాడు, వెల్ ఎడ్యుకేటెడ్, ఎకనామిస్ట్, ఐ థింక్ ఎంఏ ఎకనామిక్స్ అనుకుంటా, బాగా చదువుకున్న వ్యక్తి. హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే బాబు గారు గుర్తొచ్చినట్టుగా ఆంధ్రలో అమరావతికి ఆయన తిరిగి తెచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీని దేశంలో, ప్రపంచంలో అత్యున్న స్థాయికి తీసుకెళ్ళని కోరుతున్నాం. ప్రాక్టికల్ గా జరగవచ్చు. బట్ అక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాతావరణం అక్కడ లేకపోయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ఇన్కమ్ అక్కడ ఉండకపోయి ఉండొచ్చు. సో మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ ఉండాలని సో ఏం లేదు. బట్ యాజ్ ఆశాజీవిగా, యాజ్ నైబర్ స్టేట్గా, తెలుగువాడిగా, తెలుగు అన్నదమ్ములా నేను కోరుకున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల కోసం మంచి చేయాలా, రాష్ట్రము మంచిగా ముందుకెళ్ళాలా, తెలంగాణ కన్నా ముందు వెళ్ళాలా, ప్రపంచంలో నంబర్ 1 అమరావతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది తెలుగు గర్వపడతాను. ఏపీ అమరావతి కనుక డెవలప్ అయితే తెలుగు వాడిగా నేను గర్వపడుతున్నాను. ఓకే, తెలుగు ప్రజలు అంటే ఏపీలు అంటే మన అన్నదమ్ములే కదా. సో కాబట్టి ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలా. ఏ ప్రజలైతే ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని తూచా చెప్పకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బాబు గారికి ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటుంది. వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.